ఎన్నికల శంఖారావం మోగబోతున్న క్రమంలో నెల్లూరు జిల్లాలో ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మారింది రాజకీయం. కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంది నెల్లూరు జిల్లా. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ 10 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే బళ్ళు ఓడలవుతాయి అనే మాట ఇప్పుడు అధికార వైసీపీకి కరెక్ట్గా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. నాడు సీట్లు అన్నిటినీ కూడా క్లీన్ స్వీప్ చేసిన ఫ్యాన్ పార్టీ ఈసారి మాత్రం పవర్ లేక మూలన పడిందా అనే డౌట్ వస్తోంది. వైసీపీ సర్కారుపై ఉన్న వ్యతిరేకతతో నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఫుల్ బూస్టింగ్ వస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కంచు కోటలోనే టీడీపీ జెండా రెపరెపలాడబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంటోంది. ఏది జరిగినా మన మంచికే, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని సహజంగా అంటుంటారు. ఈ నానుడు రాజకీయాల్లోనూ వినిపిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఎక్కడా కుంగిపోకుండా పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో ఈసారి మాత్రం వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక దొరికిందే ఛాన్స్ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు వరుస పర్యటనలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంటూ పార్టీ క్యాడర్లో నూతన జోష్ నింపుతున్నారు. నెల్లూరు జిల్లాలో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ వైసీపీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఇక్కడ కీలకంగా మారింది. కానీ ఈసారి మాత్రం టీడీపీ బలం గట్టిగా ఉండడంతో వైసీపీ కంచుకోటని బద్దలు కొట్టేందుకు చూస్తోంది. జిల్లాలోని బడా నేతలు అందర్నీ ఆకర్షి పథకం కింద టీడీపీ గూటికి చేరేలా చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. కీలక నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. దాంతో ఈసారి ఏదేమైనా తాడో పేడో తేల్చుకునేందుకు సై అంటే సై అంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీకి సపోర్టుగా బీజేపీ, జనసేన కూడా ఆయుధాలను సంధిస్తూ తోడవడంతో చంద్రబాబు వైసీపీ ప్లాన్స్ కి పెయ్యెత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాగళం పేరిట వరుసగా పర్యటనలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలంతా సైకిల్ ఎక్కేయడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ మిస్ చేసుకోను అంటూ బాబు ప్లాన్స్ వేస్తున్నారు. అందుకుగాను నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలోనే 2 నియోజకవర్గాల్లో పర్యటించారు చంద్రబాబు. ముందుగా గూడూరులో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా తాను ఏం చేశానో చెబుతూనే భవిష్యత్తులో ఏం చేయబోతున్నానో కూడా చంద్రబాబు మహిళలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు. దీంతో నియోజకవర్గ మహిళల్లో సైతం కొత్త జోష్ నెలకొంది. అలానే ఈ మీటింగ్ కి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట నుంచి కూడా పార్టీ ప్రముఖ నాయకులు ఇక్కడికి రావడం పార్టీకి ప్లస్ గా మారింది. అదే స్పీడ్లో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో కూడా చంద్రబాబు పర్యటన సాగింది. ముందుగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమా థియేటర్లలో చూస్తే కేజీఎఫ్ 3 మాత్రం సర్వేపల్లిలో చూడవచ్చని సెటైర్లు వేశారు. మైనింగ్ మాఫియాతో వైసీపీ నేత ఫుల్గా దోచుకుంటున్నారని బాబు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వరుస పర్యటనలతో గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కాస్త స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్లో కదలికలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాని కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు, అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. అక్రమంగా క్వాడ్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్లీ పైకొచ్చే అవకాశమే లేదు. శాశ్వతంగా గోతులోనే ఉంటాడు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన ఈ కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
అలానే వైసీపీలో అభ్యర్థులను ఎదుర్కోవడం కోసం టీడీపీ గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టి అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో పాటు అధికార పక్ష నాయకులను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈ నూతన ఉత్తేజం ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు కురిపిస్తాయా అంటే కాదనలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్ చంద్రబాబు పర్యటనలతో జోష్ తెచ్చుకుంది. ఇక వైసీపీ ప్రధాన లీడర్లు టీడీపీలోకి రావడంతో గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వైసీపీ వ్యతిరేకతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలంతా టీడీపీలోకి రావడం, వరుస పర్యటనలతో చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా అధికార పార్టీ నేతలపై వాగ్బాణాలు సంధిస్తూ దూసుకుపోవడం చూస్తుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఈసారి గట్టిగా విక్టరీ కొడుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.